ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. ప్రజలు భయపడి అవసరానికి మించి కొనొద్దు అంటూ అమరేందర్ రెడ్డి సూచిస్తున్నారు. పండుగ సమయంలో 3 రోజులు డిపోలు బంద్ కావడంతోనే ఈ కొరత ఏర్పడింది అన్నారు. కృత్రిమ కొరతతో 1 కోటి లీటర్లకు పైగా డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఆయిల్ కంపెనీలు బంకులకు కండిషన్తో డీజిల్, పెట్రోల్ సప్లై చేయడం వల్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయన్నారు. మనకు బఫర్ జోన్ ఏదైతే స్టాక్ ఉందని మేము నిన్న కూడా చెప్పాను, 60 డేస్, అది ఇప్పుడు ఒక 25 డేస్కి వచ్చేసింది. ఆయిల్ కంపెనీలు మాకు సప్లై సరిగా చేయట్లేదు, ఎందుకంటే అడ్వాన్స్ పేమెంట్ అన్నారు. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని ఏం చేస్తున్నారంటే, మీరు ఈరోజు ఆయిల్ ఇంత తీసుకుంటేనే మీకు లోడ్ ఇస్తాము, ఇట్లా రకరకాలుగా ఇంటర్నల్గా రైటింగ్లో ఏమీ లేదు. అయితే ఏమైందంటే మొన్న 3-4 రోజులు హాలిడేస్ వచ్చేసరికి ఈ ఆయిల్ డిపోలు మాకు ఐఓసీ, బీపీసీవి 2 రోజులు బంద్ పెట్టారు. అంటే 2 రోజులు సప్లై బంద్ అయిందంటే సుమారుగా మనకు రోజు ఒక 45 లక్షల లీటర్ల డీజిల్, ఒక 35 లక్షల లీటర్ల పెట్రోల్ మనకు అవసరం ఉంది సిటీకి, మా ఇక్కడ ఉన్న 3 డిపోల నుంచి. అంటే 3 రోజులు పోయేసరికి ఎంత షార్ట్ ఫాల్ అవుతుంది అంటే 3 రోజులకు 2.5-3 టైమ్స్ డిమాండ్ వేరిపోయింది మనకు. సో ఆ డిమాండ్ వేరిపోయడం వల్ల ఈ వాట్సాప్ గ్రూప్లలో కొందరు ఫాల్స్ చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా ప్యానిక్ అయిపోతున్నారు జనము, కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది. ఈ కృత్రిమ కొరత గురించి ట్రాఫిక్ డీసీపీ ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ వాసు ద్వారా తెలుసుకుందాం. హైదరాబాద్ మహానగరంలో పెట్రోల్ బంకుల వద్ద రష్ కొనసాగుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం డబ్బు చెల్లింపు చేస్తేనే ఇస్తామని చెప్పడంతో పూర్తిగా ఇప్పటికే కొన్ని బంకులు పూర్తిగా మూతపడ్డాయి. ఒక్కసారిగా మూతపడటంతో ప్రజలందరూ కూడా కొంత గందరగోళ వాతావరణం క్రియేట్ అయిన తర్వాత పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో దొరకదో అన్న కోణంలో మొత్తానికి ఉన్న బంకుల దగ్గరకు వచ్చి ఫుల్ ట్యాంకులు కొట్టించుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అడిషనల్ ట్రాఫిక్ డీసీపీ వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి సిచ్యువేషన్? బంకుల దగ్గర మొత్తం కూడా వాహనాలు ఏమో బార్లు తిరుగుతున్నాయి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, ఎట్లా నియంత్రణ చేస్తున్నారు? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఏదో పెట్రోల్, డీజిల్ దొరకదు, షార్టేజ్ ఉందని చెప్పేసి ఎవరో రూమర్స్ క్రియేట్ చేశారు. ఆ రూమర్స్ నమ్మి వీళ్ళంతా వచ్చారు. అఫీషియల్గా ఏంటంటే గవర్నమెంట్ నుంచి వస్తేనే నమ్మాలి తప్ప కానీ సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు దొరకదు, డీజిల్ దొరకదు, పెట్రోల్ దొరకదు, ఇప్పుడే అంత ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలని చెప్పేసి ఆ మెసేజ్లు వినేసి అంత రూమర్స్గా విని అంతా వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ వచ్చారు. కాబట్టి మేమేం చేస్తున్నామంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రాఫిక్ ఎక్కడ కూడా రోడ్ పైన పోయే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ పెట్రోల్ బంక్ వచ్చే వాళ్ళకు ఒక లైన్ ఇచ్చాము. ఒక సింగిల్ లైన్లోనే వాళ్ళు రావాలా, ఆ సింగిల్ లైన్ పెట్టి మేము రెగ్యులేట్ చేస్తున్నాము. మేము తర్వాత లా అండ్ ఆర్డర్ ఫోర్స్ రెగ్యులేట్ చేస్తామన్నాం. కొద్దిగా మూమెంట్ స్లో ఉంది కాబట్టి అందరూ మీ ద్వారా అపీల్ చేసేది ఏంటంటే ఎవరు ప్యానిక్ కావద్దు. అంటే ఇప్పుడే మనకు ఈ రోజు పోకపోతే మనకు పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు అని అపోహతో అందరూ వస్తూ ఉన్నారు. తప్పండి, అది అందరి దగ్గర పెట్రోల్ ఉన్నది, డీజిల్ కూడా ఉన్నది. కాబట్టి ఇది కాకపోతే ఆల్టర్నేటివ్ వేరే పెట్రోల్ బంక్ కూడా పోవాలి అని నేను చెప్తా ఉన్నాను. సో మీ పరిధిలో ఇప్పటికే చాలా పెట్రోల్ బంకులు ఉన్నాయి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అక్కడ ట్రాఫిక్ ఏ విధంగా కంట్రోల్ చేస్తున్నారు? ఎందుకంటే ప్రధానంగా హైదరాబాద్ అంటేనే మామూలుగా ట్రాఫిక్ సమస్య, దాంతోపాటు ఇప్పుడు మొత్తం వాహనాలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చిన సిచ్యువేషన్ కనిపిస్తుంది, బారులు తిరుగుతున్నాయి పెట్రోల్ కోసం. అంటే జనరల్గా ఏంటంటే రోడ్ కాబట్టి అందరు బాగా హెవీ, హైదరాబాద్ ట్రాఫిక్ బాగా మూమెంట్ ఉంటుంది. ఈ ట్రైన్లో కొద్దిగా స్లో మూమెంట్ కాబట్టి అది కూడా మేము ఉండకూడదని చెప్పి క్లియరెన్స్ ఇవ్వాలని చెప్పేసి మా ఫోర్సు, లా అండ్ ఆర్డర్ ఫోర్స్ పెట్టి మేము ఇక్కడ క్లియర్ చేస్తున్నాము. మా దగ్గర రోడ్ నెంబర్ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అక్కడ కూడా పెట్రోల్ బంక్ ఉంది, అక్కడ కూడా హెవీ క్రౌడ్ ఉంది. అక్కడ కూడా మేము సింగిల్ లైన్లో ఒక వేలోనే వెహికల్స్ని వచ్చే విధంగా కోన్స్, బ్యారికేడ్స్ పెట్టి మేము అలో చేస్తూ ఉన్నాము. తర్వాత విజేత భారతీయ విద్యాభవన్ స్కూల్ దగ్గర అక్కడ కూడా పెట్రోల్ బంకు, అక్కడ కూడా మా వాళ్ళు రెగ్యులేట్ చేస్తూ ఉన్నారు. బల్కంపేటలో ఒక పెట్రోల్ బంక్, అది అక్కడ బంద్ అయిపోయింది. ఇంకోటి మైత్రివనం దగ్గర అక్కడ నడుస్తూ ఉంది, అక్కడ కూడా మా ఆల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్, స్టాఫ్ విత్ కోఆపరేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ మా లెవెల్లో మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్, ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోయే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నామండి. థ్యాంక్ యూ. పోలీస్ శాఖ అప్రమత్తమైంది, ఎక్కడికక్కడికి నియంత్రణ చేస్తున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, TV9 హైదరాబాద్.